పల్నాడు జిల్లా మేప్మా శాఖలో భారీ అవినీతి బండారం బయటపడింది. చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేట కేంద్రాలుగా నకిలీ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దాదాపు 40 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రాథమిక దర్యాప్తులో నరసరావుపేటలోని సుమారు 25 కోట్ల స్కామ్ జరిగినట్టు తేలింది. అక్కడి 2 ప్రైవేటు బ్యాంకులలో 120కి పైగా నకిలీ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయగా మరో బ్యాంకులో 40కి పైగా గ్రూపులు సృష్టించి నిధులు దారి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇక ఈ భారీ స్కామ్ వెనుక మేప్మా ఉద్యోగులు సీఎంఎం దీపా సీఓ విజయ ప్రణతి పాత్ర కీలకమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా మేప్మా శాఖలో భారీ అవినీతి బండారం బయటపడింది. ఇక చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేట కేంద్రాలుగా నకిలీ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రాథమిక దర్యాప్తులో నరసరావుపేటలోనే సుమారు 25 కోట్ల స్కామ్ జరిగినట్టు తేలింది. అక్కడి 2 ప్రైవేటు బ్యాంకుల్లో 120కి పైగా నకిలీ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయగా మరో బ్యాంకులో 40కి పైగా గ్రూపులు సృష్టించి నిధులు దారి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇక ఈ భారీ స్కామ్ వెనుక మేప్మా ఉద్యోగులు సీఎంఎం దీప అలాగే సీఓ విజయ ప్రణతి పాత్ర కీలకమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల నల్లపాడు సొసైటీలో స్కామ్కు పాల్పడిన ఓ మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పటికీ ఆమెను తిరిగి నరసరావుపేటకు బదిలీ చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగికే పోస్టింగ్ ఇవ్వడంలో ఒక కీలక టీడీపీ నేత పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇక ఈ నిర్ణయంపై ఉన్నతాధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే మెప్మా నిధుల గోల్మాల్పై పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రాథమిక విచారణ జరిపి నేరుగా సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై స్పందించిన సీఎం నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు ఈస్టు మెప్మా కార్యాలయంలో 1.70 కోట్ల స్కామ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పట్లో ఆటోనగర్ యూనియన్ బ్యాంకు ద్వారా నిధులు గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు నమోదయ్యాయని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం నరసరావుపేటలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరింత లోతుగా విచారణ చేపడితే మెప్మా శాఖలో గత కొన్ని ఏళ్లుగా జరిగిన మరిన్ని స్కాములు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక పేదల సంక్షేమం కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులు నకిలీ సంఘాల పేరుతో కొందరి జేబుల్లోకి వెళ్లాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సార్ మెప్మా గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ 4-5 ఇయర్స్లో కొన్ని స్కామ్స్ జరిగినాయి. అంటే ఎడ్లపాడులో, అమరావతిలో, నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హ్యావ్ రీపేడ్ ద అమౌంట్ టు సీసీ అండ్ విఓఏ. కానీ వాళ్ళది బ్యాంక్కి కట్టకుండా ఓన్గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు. అన్నీ ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేశాను, వాళ్ళని పట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్స్కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్. లాస్ట్ 1.5 year నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్కి రీపేమెంట్ జరగలేదు. సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్. వాళ్ళైతే ఇచ్చారు, అమౌంట్ రీపే చేశారు సీసీకి, విఓకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. వాళ్ళ దగ్గర రికవర్ చేసేయచ్చు కదా. కరోడ్స్ వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవరీ వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. నో వెరీ క్లియర్. రేపు సార్ ఇట్ మస్ట్ బి అరౌండ్ 10 crores సార్. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. నో వి డూ వన్ థింగ్, వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్గా మిగిలినది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఎంత వస్తుంది వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని. 1 time సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ 2 వర్కౌట్ చేయండి. మీరు కేశవ్ మీరు ఇద్దరు కూర్చుకోండి. షూర్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఓకే రైట్ విజయ. గుంటూరు పల్నాడు జిల్లా మెక్కా శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిందనుకో. ఒక పక్క చూసుకున్నట్లయితే గుంటూరు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, నసరాపేట కేంద్రాలుగా నకిలీ సంఘాలను ఏర్పాటు చేసి దాదాపుగా 40 కోట్ల రూపాయలు చేసినట్లయితే తెలుస్తుంది. ఏపీ సెక్రటరియట్ లో జరిగిన కలెక్టర్ సమావేశంలో ఈ నిధులు గోల్మాల్ అయినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుకి నివేదికను అందించారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు నిందితులను ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అవసరమైతే వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పిన అధికారులు స్పష్టమైన ఆదేశాలు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నసరాపేటలోని సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనాలు చెప్తున్నాయి అన్నమాట. ఒక పక్క చూసుకున్నట్లయితే ఒక్క నసరాపేటలోనే 2 ప్రైవేట్ బ్యాంకుల్లో 120కి పైగా నకిలీ గ్రూపులను ఏర్పాట్లు చేయగా మరో బ్యాంకులో 40కి పైగా నకిలీ గ్రూపులను స్పష్టించారు. ప్రభుత్వ నిధులు దోచుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ స్కామ్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెక్మా ఉద్యోగులు సిఎంఎం దీపా మరియు సిఓ విజయ ప్రణిత పాత్ర కీలకమని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇటీవల గుంటూరు నల్లపాడు స్టేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే సొసైటీలో భారీ స్కామ్ పాల్పడిన ఓ మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేసినది. అయినప్పటికీ ఒక టీడీపీ కీలక నేత అయిన హస్తం ఉండడంతో ఆమెను పల్నాడు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె తీరు మార్చలేదు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని పల్నాడు జిల్లా నర్సాపేటకు బదిలీ చేయడంలో ఓ కీలక టీడీపీ నేత ఉండడంతో ఆరోపణలు వెలుగుతున్నాయి అనమాట. ఇప్పటికైనా నర్సాపేట పోలీసులు ఇప్పటికీ ప్రెసెంట్ ఇప్పుడు చూసినట్లయితే నర్సాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. మరీగా ఇంకా లోతుగా విచారణ జరిగితే ఇంకా ఎన్నో స్కాములు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరిపై ఉన్నత అధికారులు స్పందించి ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారా, మరలా సస్పెండ్ చేస్తారా అని వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు.